వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. విహెచ్పి గూడూరు జిల్లా డిప్యూటీ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను. గత 6 సంవత్సరాల నుంచి విగ్రహం అలంకారం చేసేటప్పుడు తనంతా ఉందని చెప్పి కార్తీక స్వామి గోడల పెద్దలకైతే చెప్పడం జరిగింది. దాన్ని ఊళ్ళో వాళ్ళ పెద్ద మనుషులను అందరూ తలారుంతో చందా వేసుకొని మిగిలిన బయట గ్రామస్తుల ద్వారా చందా వసూలు ఇవ్వగలిగిన దగ్గర చందా తీసుకొని దాన్ని విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి అందరు పెద్దలు నిర్ణయించిన తర్వాత దాన్ని ఈవో సమక్షంలో ప్రజెంట్ నేను ఉన్నాను, కానిస్టేబుల్ కోట కానిస్టేబుల్ కొంతమంది శివయ్య స్వామి మాలలు వేస్తున్నారు. వాళ్ళ చేతితో విగ్రహాన్ని ఆవు తోక కట్టి కదిలించడం జరిగింది. అది వాస్తవంగా ఊరికే ఉందట, అంతేగాని గుప్త నిధులు అనేది బయట వాళ్ళు కావాలని కల్పించిన అపోహ మాత్రమే. అదైతే వాస్తవంగా కదిలింది వాస్తవేను. 6 సంవత్సరాల నుంచి కార్తీక స్వామి అందరూ చెప్తా ఉన్నాడు, మనిషికి చెప్తా ఉన్నాడు. కస్తూరయ్య, నేను అమ్మవారి విగ్రహం కదిలిచ్చే టైంలో శివమాల వేసుకొని ఉన్నాను. ఆ విగ్రహం మేము పట్టుకొని తీసేటప్పుడే ఫ్రీగా వచ్చేసింది, చాలా ఫ్రీగా వచ్చింది. ఏమాడ ఇది చేసింది ఏం లేదు. ఆ విగ్రహం అడుగు బాగాన 19లోటి 2 నాణ్యాలు ఉన్నాయి, అంటే బ్రిటిష్ కాలంలోటి, మినిమం ఒక 100 years బ్యాక్, ఒక శతాబ్ద కాలంలోటి. అవి కార్తీక స్వామి చేయడానికి ఛాన్సే లేదు, అక్కడ ఉన్నటి తీసుకోవడానికి ఛాన్సే లేదు, దొరకవు కూడా. ఆ నాణ్యాలు మా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మేము చేసిన పనులన్నీ ఉన్నాయి. దొంగతనం జరగడానికి ఛాన్స్ లేదు. ఏదో స్వామి పుణ్యమా అంటూ గ్రామంలో మంచి కార్యక్రమం తలపెట్టాడు, మేమందరం సపోర్ట్ చేశాము. అమ్మవారి కార్యక్రమం లక్షణంగా జరిగింది. దీనికి నిందలేసి ఇది అవసరం లేదు. గూడూరు గ్రామం పరువు ప్రతిష్టలు నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషంగా అందరూ కలుసుకొని ఆ స్వామిని కుంభాభిషేకం యొక్క కార్యక్రమాలు చేయాలనుకున్నారు. అది ఎందువల్ల కూడా విగ్రహం కదులుతుంది, అందువల్ల కార్యక్రమం చేయాలని చెప్తే కమిటీ సభ్యులుగా నా పేర్లు కూడా వేసుకున్నారు. ఆ రోజు విగ్రహం కదులుతున్న రోజు కూడా స్పాట్లో నేను ఉన్నాను. ఆ రోజు ఈవో గారు, కానిస్టేబుల్, కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. గ్రామస్తులు 150 మంది దాకా ఉన్నారు. అందరి సమక్షంలో అన్నీ జరిగాయి, చూసాము. విగ్రహం తీసింది కూడా నేను. మొదట్లో నేను, కస్తూరన్న, ఒక 3-4 ఉన్నాము. విగ్రహం బయటికి తీసుకొచ్చి మేమేను. విగ్రహం కింద 2 నాణ్యాలు తప్ప ఇంకేమీ లేవు. వాళ్ళంతా అపోహలు తప్ప స్వామివారి మీద నిందలేయడం, స్వామివారిని గుడి నుంచి తనివేయడానికి చేస్తున్న పన్నాగలు ఇవన్నీ. ఎటువంటి అపోహలకైతే అనుకోకూడదు, ఏమీ లేవు. ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ అందరూ తీసుకున్నారు, అన్నీ మన కాడ ఉన్నాయి. 2 నాణ్యాలు తప్ప ఏమీ లేవు. గుప్తలు ఉండే పని అయితే స్వామివారు సొంతంగా తీసేసి ఎప్పుడో తీసుకొని పోవచ్చు కదా తినాలనుకుంటే. అంత అవసరం లేకుండా ఇంత పబ్లిసిటీ చేసి కుంభాభిషేకం చేయాల్సినంత అవసరం లేదు కదా స్వామి. ఇవన్నీ చాలామంది స్వామివారు పుట్టిన వారు చేస్తున్న ప్రయత్నాలు తప్ప, అపోహలు తప్ప గుడ్డులో అయితే ఏమి లేదు. స్వామివారు వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ బాగా జరిగింది. 11 సంవత్సరాలు స్వామివారు వచ్చి మా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ బాగా చేశారు. నా పేరు కార్తీక్ శర్మ అండి. నాది కాళహస్తి. ఈ ఊరిలోకి 10 ఏళ్ల కిందట 2014లో వచ్చాను జీర్ణోద్ధరణ కుంభాభిషేకానికి. అక్కడి నుంచి గ్రామస్తుల్లో అందరికీ కూడా కార్యక్రమం అంతా డెవలప్మెంట్ చేసుకోవటం, భగవద్ధర్మాన అన్నీ మంచిగా జరిగింది. తర్వాత అప్పటి చైర్మన్ కబిరెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ నన్ను ఈ దేవాలయం ప్రధాన అర్చకుడిగా కొనసాగించని నలుగురితో చెప్తే ఆ రోజు వెళ్ళిన ప్రయాణం 10 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో దేవాలయంలో చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నాం. ఈ 10 ఏళ్ళగా ఇది 11వ సంవత్సరం, ఇంకో 2 నెలలు అయితే ఇంకా 12వ సంవత్సరం కూడా వస్తుంది. ఏ మచ్చ లేకుండా దేవాలయంలో పెరుగుతూ, అలాగే వీళ్ళ సమక్షంలో కూడా మంచి చేసుకుంటూ వీళ్ళ దగ్గర కూడా నేను అభిమానం పొందుతూ వచ్చాను. సరిగా ఏం జరిగిందో తెలియదు. ఏప్రిల్ 1వ తారీఖున 2025వ సంవత్సరం అధికారపూర్వకంగా ఈవో గారి ఆధ్వర్యంలో ప్రజా సమక్షంలో శ్రీ స్వామివారి యొక్క హుండీ తెరవడం జరిగింది. ఆ వచ్చిన ధనంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా చేశాం. అదేనమాట సరిగ్గా మే 1వ తారీఖున ఈ మే 1వ తారీఖున నేను మా బాబాయ్ గారు చనిపోయారు. ఆ ఫంక్షన్లో ఉన్నాము. ఉదయాన్నే 5:30కి అభిషేకం, 11:30 నైవేద్యం పెడదామనేసి గుళ్ళోకి వచ్చేసరికి హుండీ పగిలినట్టు, తాళాలు కూడా ఏమీ లేదు.
వెంటనే ఈవో గారికి ఫోన్ చేసి వీడియో కాల్ చేశాను, నార్మల్ కాల్ చేశాను. ఆ సమయంలో సుబ్బయ్య కూడా నా పని మీద బయటికి వెళ్ళటం, సుబ్బయ్య కూడా వచ్చేసరికి ఏంటంటే ఆ హుండీ చూపించడం ఇవన్నీ జరిగింది. తర్వాత ఈవో గారు కూడా ఇద్దరిని కూడా అడిగారు ఏం జరిగిందనేసి. మేమిద్దరం కూడా గుళ్ళో లేవనేసి చెప్పేసరికి ఈవో గారు ఏం చేశారంటే అందరూ ఉద్యోగాలు పోతాయని కొంచెం భయభ్రాంతులు చేశారు. 10 ఏళ్ల పాటు బయట నుంచి వచ్చి కుటుంబంతో ఇక్కడికి ఉన్నాను, మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో చెప్పలేదు. రెండో విషయం, చెప్పకపోవడానికి గల కారణం కూడా ఏంటంటే గవర్నమెంట్ అధికారికంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా 2023 నుంచి ఈ 5 లక్షల లోపు ఉన్న బడ్జెట్ దేవాలయాలకి కమిటీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఎవరు లేరు. దేవస్థానానికి అర్చకుడే చైర్మన్ వహించాల్సి వచ్చింది. ఈవో అర్చకుడి మధ్యనే ఈ దేవాలయం ఈ 2 సంవత్సరాలు జరిగింది. బ్రహ్మోత్సవాలు కావచ్చు, కార్తీక మాసాలు కావచ్చు, విశేష పర్వదినాల్లో కావచ్చు, అవన్నీ నేను ఈవో గారి మధ్యన జరిగింది. ఏదైనా కష్టంగా ఉన్న సమయంలో వీర్రాఘురెడ్డి గారు సహాయం చేసుకొని ఇక్కడ ఉండి పై కార్యక్రమాలంతా చేసాము. అంతటి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా మే 1వ తారీఖు దొంగతనం జరిగి ఎవరికి చెప్పాలా అధికారికంగా పెద్దవాళ్ళు ఎవరో తెలియదు. ఈ ఊళ్ళో 4 రకాల పార్టీలు ఉన్నాయి. ఎవరు చెప్తే ఎవరికి ఎలా వస్తుందో తెలియక ఇది దాచడం జరిగింది. తర్వాత మా సుబ్బయ్య ద్వారా 10 రోజులకి విషయం బయటకు వచ్చింది. అలాగే కుంభాభిషేకం చేయాలని 6 సంవత్సరాలుగా విగ్రహం ఊగుతూ ఉంటే ఇటువంటి పెద్దవాళ్ళ దగ్గర విగ్రహాన్ని కూడా ఊపించి చూపించాం. ఊగుతోందని తెలిసి కుంభాభిషేకం కార్యక్రమం కూడా నిర్ణయించుకున్నాం. ప్రజాధనంతో అలాగే మా సొంత ఖర్చులతో ఒక కమిటీగా వేసి ఉత్సవ కమిటీగా రూపొందించుకొని మహాకుంభాభిషేకం చేశాం. ఈ కుంభాభిషేకంలో కుట్రపూరితంగానే అర్చకుడు ఎలాగైనా చేయించాలి. ఎందుకంటే పూర్వం చేసిన కుంభాభిషేకం కమిటీ వేరు. ఈ ఊరిలో ఏంటంటే మాకు పగ్గాలు ఇవ్వలేదు, నాకు అవకాశం లేదు అని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టించి అంటే అనేక సమస్యలు సృష్టించి చేశారు. అమ్మవారి అనుగ్రహంతో కుంభాభిషేకం కూడా అయిపోయింది. అయితే 11 ఏళ్ల పాటు ఏ మచ్చ లేకుండా నాకు నా కుటుంబానికి ఈరోజు దొంగతనం జరిగింది అని అనేక పలు విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టించడం, ఒకరి దగ్గర చెప్పించడం, గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం ఇవన్నీ జరుగుతూనే వస్తుంది. అలాగా నాకు ఇబ్బంది అయిపోయి పెద్దవాళ్ళకి చెప్పాను. పెద్దవాళ్ళు కూడా ఈ ఆరోపణలకి ఒక రోజున కమిటీగా పెట్టుకొని మీటింగ్గా పెట్టుకొని చెప్పారు. ఆ సమయంలో ప్రజలకు చెప్పకపోవడం గల తప్పు నాదే అని కూడా నేను చెప్పాను. ఆ సందర్భంలో పెద్దలందరూ కూడాను నిర్ణయించి ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మాకు అవకాశం ఇచ్చారు. అదంతా అయిన తర్వాత ఇంకో వర్గం మేము లేమా అన్నట్టు ఇంకో వర్గం అనేకగా మమ్మల్ని ఆరోపణలు చేస్తూ మమ్మల్ని పూజలు కూడా చేయనీయకుండా ఇబ్బందులతో గురి చేస్తూ మానసిక క్షోభ తెప్పిస్తూ ఇబ్బందులతో పాలు చేసి నా అంతటి నేను దేవాలయం నుంచి బయటకు వచ్చేస్తాను అనేకంగా చిత్రహింసలు పెడుతున్నారు. ఈ దృష్టికి ఎమ్మెల్యే గారు ఆశీష్ కుమార్ గారు కూడా చెప్పాము. ఆయన కూడా ఎప్పట్లాగే నేను ఉన్నాననేసి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఉండి దొంగతనాలు జరగలేదు. అదే నాకు కావాలి అనుకుంటే అమ్మవారి ఆభరణాలు, బంగారు బొట్లు అవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. అంత ధనానికి లోబడి ఉన్నవాడిని అయితే ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు అనేసి ప్రజలు చెప్పాను. ఈ దేవాలయంలో 3 చైర్మన్ల ఆధీనంలో నేను పనిచేసిన వ్యక్తి. కవిరెడ్డి గారు ఆధ్వర్యంలో, పల్లెమూల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో, మాలపాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆఖరి చైర్మన్ ఆయనే. ఈ దేవస్థానం చైర్మన్ లేదు, కమిటీ లేరని అన్ని అనేక చిత్రహింసలు పెడుతూ పుస్తకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పగ్గాల కోసం కులాంతరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తూ అనేక సమస్యలు మాకు తెస్తున్నారు. ఇప్పటికీ అర్చక సంఘాల వాళ్ళు కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే పెద్దలు ఉన్నారులే అనేసి వాళ్ళ మీదే వదిలేం. వాళ్ళు కూడా మాకు న్యాయం చేశారు. అయితే కొంతమంది అంతర్గతంగా యుద్ధం చేస్తున్నారు. దాన్ని మమ్మల్ని కాపాడడానికి భక్తులే ఉన్నారు. మేమేంటో భక్తులకి తెలుసు. ఈ దేవాలయం ఎంత కష్టపడి రూపొందించుకున్నామో భక్తులకి తెలుసు. వారు ఉన్నారనే ధైర్యం. రెండవది, ధర్మం చేసాం కాబట్టి ఈ హుండీలో వచ్చే 10-15 వేలతో కుటుంబం ఉద్ధరింపచేసే అవకాశం మాకు లేదు. ఏ దేవాలయంలో అన్ని దేవాలయాల్లో జరుగుతుంది. నిన్న కూడా ఈశ్వరవాక దేవాలయంలో జరిగింది. అన్ని దేవాలయాల్లో సమస్యలు వస్తున్నాయి. ఇలా కమిటీ లేని దేవాలయంలో రోజుకు ఒక వస్తువు పోతూ అనేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తూ దానికి మేమే తీసేసామనేసి రకరకాల కూడా మీరే సమాధానపరిచి అర్చక కుటుంబాన్ని ఆదుకొని మాకు ఈ దేవాలయం నుంచి ఇబ్బందులు తొలగిస్తారని అందరి ముఖంతో నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఎవరిని కూడా అడగలేదు. చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారని నన్ను. ఏ రోజు పోలీస్ స్టేషన్ కూడా నేను గడపెక్కలేదు. ప్రజల దగ్గర నుంచి నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టించాలి, ఊర్లో నుంచి నన్ను తీసేయాలని చాలా కుట్రపూరితంగా చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి నేనేమి ప్రస్తావించి వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు నెలకి 7,000 రూపాయల జీతం. ఈ 7,000 రూపాయల జీతంలో 3-4 నెలలకు 5 నెలలకు
నెలలా తీసుకుంటే ఆ ఖర్చు అయిపోతుందని ఒక బంకుగా ఈవోతో మాట్లాడుకుని నేను చేసుకుంటున్నానండి. వచ్చిన డబ్బులు మాకేమైనా అవసరం ఉంటే మేము వాడుకోవడం కానీ, దేవాలయంకి ఏం ఖర్చు ఉంటే మేము పెట్టుకుంటున్నాం కానీ, ఇంకో రకంగా అన్యార్జితంగా సంపాదించి తినాలి అంటే ఇటువంటి దేవాలయాలు కాకుండా మంచి జీతాలు ఇచ్చే దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండాలి. ఈరోజు ఒక అర్చకుడికి 3-4 దేవాలయాలు చేస్తుంటే నేను మాత్రమే ఈ పెద్ద దేవాలయం 3 ఉన్న దేవాలయానికి నా కుటుంబం మొత్తం కూడా మా నాన్నగారు, నేను, మా బామర్దులు ఉన్న దాంతోనే సంతృప్తి చేసుకుని ఈ దేవాలయంలో ప్రతిరోజు కైంకర్యాలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఏంటంటే నేనంటే గిట్టకపోవడం అంటూ ఎవరు లేరండి. అందరూ నా వాళ్ళే. అందరూ ఇక్కడ నేను తినే ప్రతి ముద్దలో కూడా ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది. దాంట్లో ఎవరిని కూడా నేను దూషించను. వాళ్ళకి నేను తెలియక ఏమైనా అపవాదం చేసుంటే వాళ్ళు క్షమించండి. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళి మరీ ప్రస్తావిస్తాను. అలా ఈ మధ్యకాలంలో కూడా ఇంటికే వెళ్ళి నేను ఏమైనా తప్పు చేసాను క్షమించండి కూడా అని అడిగాను. ఎందుకంటే బయట గ్రామం నుంచి మేమున్నాము అనేది చాలామంది నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. పక్కన ఇల్లులో దేవస్థాన స్థలంలో ఉంటే కబిరెడ్డి గారి ఆధీనంలో నాకు సరిపడ ఇల్లు కట్టించారు. నాకు సరిపోకపోతే నా డబ్బులతో అందరి సమక్షం ఇల్లు కట్టుకున్నాను. ఆ రోజు ఆ చైర్మన్ అందరికీ ఒకటే చెప్పాను, నేనంటూ ఈ దేవాలయం ఈ గ్రామం వదిలేసి వెళ్ళిపోయిన మరుక్షణం దీంట్లో ఉన్న ఆస్తి కానీ నేను కట్టించిన ఇల్లు కానీ పూర్తిగా దేవస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోతుందనేసి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తున్నాను కూడా. కానీ లేనిపోని ప్రస్తావనలు తీసుకుంటూ నేను లోన్లు పెడుతున్నానని, ఆ డబ్బులు తినేస్తున్నానని, ఒక రకంగా దేవాలయం హుండీ పగలగొట్టానని ప్రజలు చెప్పలేదని, మరి చెప్పకపోవడం కారణంగా దొంగతనంగా, తర్వాత 3వది కుంభాభిషేకంలో నిధుల కోసం ఇంతకుముందే విగ్రహాన్ని కదిలించి కుంభాభిషేకం చేస్తున్నాను ఇంకో రకంగా, ఆఖరి రకంగా దేవాలయంలో ఈ హుండీ బయటపడుతోంది దాన్ని కప్పించడం కోసం అమ్మవారు కుంభాభిషేకం అని డ్రామాలు ఆడుతున్నామని ఇంకో రకంగా. ఈ కుంభాభిషేకం చేయాలన్న కళ అమ్మవారు నాకు ఇచ్చిన అనుగ్రహం. 20 మంది కమిటీ సభ్యులను వేసుకున్నాను. ఆ 20 మంది పాత వాళ్ళే, సగం పాత వాళ్ళు ఉన్నారు. ఆ చైర్మన్లతో సహా నేను వేసుకున్నాను. ఎంతో అద్భుతంగా చేద్దాం అనుకున్నాను. ఈ కుంభాభిషేకం అనేక విధాలలో ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. అమ్మవారు చక్కగా చేయించుకుంది మేము చేసేమే కానీ ఈ దేవాలయం నుంచి మనం బహిష్కరణ చేయాలని, గ్రామం నుంచి వదిలిపోవాలని, దాంతో నా నోటితో చెప్పించాలని అనేక విధాలుగా మమ్మల్ని ఏడిపిస్తూ గ్రూపుల్లో పెడుతూ మా పేర్లు చెప్పకుండా మమ్మల్ని చాలా హింసకు గురి చేస్తున్నారు. ఎన్నడూ ఎవరి కడుపు మేము కొట్టలేదు, ఇప్పుడు మా కడుపు కొడుతున్నారు. వారిని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఉదయం దేవుడి దగ్గర పూజకి వెళ్తూ ఉంటే బాధ, అన్నం తింటూ ఉంటే బాధ, నిద్రపోతుంటే బాధ, వెనకాల భార్య పిల్లలు ఉన్నారు. వీళ్ళని కాదనేసి నేను అందరిని వదులుకొని ఈ గ్రామానికి వచ్చాను. ఈరోజు వెళ్ళిపోవడం క్షణం పట్టదు. వెళ్ళిన తర్వాత ఈ అపనిందలంతా దీనికి కారణం అందుకే వెళ్ళిపోయాడని ఇంకో పేరు వస్తుందని అదో బాధ. సరిగా పడుకొని సరిగా దేవాలయంలో పూజలు చేసుకుంటూ బాధతోనే ఈ రోజులు గడిపేశాం. అయినా అందరూ ఉన్నారనే ధైర్యంతోనే ఉన్నావు. మమ్మల్ని, నా కుటుంబాన్ని వీళ్ళు కాపాడతారనే దాంతోనే. ఒకవేళ నేనే తప్పులు చేస్తున్నానంటే నేను ఇక్కడ 11 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఈ 3 చైర్మన్ ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదు. కమిటీగా నన్ను నమ్మి 20 మంది వచ్చి కుంభాభిషేకం చేద్దామని నాతో చేతులు కలిపిన వ్యక్తులకి అవసరం లేదు. వాళ్ళు సంబంధం లేకపోయినా అమ్మవారు కుంభాభిషేకం నా పక్కన ఉన్నారు. వాళ్ళు నిందలపడ్డారు, నేను నిందలపడ్డాం. ప్రతి ఒక్క పేరు 100 రూపాయల దగ్గర ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళ వరకు పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ రెడీగా ఉన్నాయి. రేపు పొద్దున్న మేము ఏమైనా తినేసేమో 1 రూపాయి అనే బాధ వచ్చినా కూడా అది జీవితంలో తరుగుతూనే ఉంటుందనేసి ప్రతి ఒక్క మెన్షన్ చేశాను. మా కమిటీ వాళ్ళతో మేము డిస్కషన్ చేసింది ఒకటే, బ్రహ్మోత్సవాల్లో 1,00,000 రూపాయలు మిగిలిందనేటువంటి ప్రస్తావన రాకూడదు అని కలిసికట్టుగా చేసుకున్నాం. అద్భుతంగా కుంభాభిషేకం చేసాం. ఇంత చేసేవని రకరకాలుగా మమ్మల్ని దూషిస్తూ, ఇబ్బందులు పెట్టిస్తూ, చాలా ఇబ్బందులు చేస్తూ, భక్తులకి చెప్పుకుందామంటే ఆ భక్తుల్ని కూడా లాక్కునేసి మా గురించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఒక అర్చకుడు కుటుంబం ఎవరింటికి వెళ్ళి దేహీని అడగట్లేదు. వచ్చిన హారతి బలంలో డబ్బులతో యాచిస్తున్నాను, జీతాలతో పల్లాకపోయినా పోస్తున్నాను. 2 సంవత్సరాల పాటు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు ఎవరైతే హుండీ పగిలిందని మా మీద ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు అందరి ముందర చెప్తున్నాను, దేవాలయంకి వచ్చి కష్టంలో రాలేదు. ఉభయకర్తలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వారు పక్కన నించోలేదు. పూజలు చేస్తున్నారు రండి అంటే ఎవరు రాలేదు. అక్కడ చేసే ఇబ్బందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేమే పడ్డామండి. దానివల్ల మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక హుండీ విషయం మాత్రమే అధికారులకు మాత్రమే చెప్పాము. అధికారపూర్వకంగా విన్న శశాంక్ ఈవో గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నారు. గుమాస్తా హేమంతే వచ్చి తాళాలు వేశారు. ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో నా దగ్గర ఉంది. ఆధారాలు మా దగ్గర ఉందని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి నన్ను చాలా హింసకు గురి చేస్తున్నారు. ఇది చాలా కరెక్ట్ కాదండి. మీరందరూ ఉన్నారు, భక్తులు ఉన్నారు.
మీరే ఉన్నారనే ధైర్యంతో నేను ఉన్నాను. నా పక్కన ఇంతమంది ఉండడానికి కారణం దేవాలయంలో నేను చేసిన కార్యక్రమాలు, నేను చేస్తున్న ధర్మం, ఇదే నాది. రేపొద్దున ఈ రూపంలో కూడా నన్ను ఇంకా హింసిస్తున్నారంటే ఇంకా మా కుటుంబం అంతా కూడా తలుపులు తాళం వేసుకొని మరణం తప్పితే మాకు ఇంకోటి లేదు.